ఎన్నో మిస్టరీస్ కు నెలవు మహారాష్ట్రలోని కైలాష్ టెంపుల్. ఈ దేవాలయంపై కన్నువేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసినా ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. కైలాష్ టెంపుల్ ఇన్ ఎల్లోరా. హిందువులను, హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు యథాశక్తి కష్టపడ్డ రారాజుల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. షాజహాన్ కుమారుడు ఔరంగజేబు క్రీశ 1650 నుంచి 1707 వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు. తాను అనుకున్నది సాధించడానికి ఎటువంటి పనిని చేయడానికైనా వెనుకాడని రాజు ఔరంగజేబు. అతని కన్నుపడ్డ దేవాలయం ధ్వంసం కావాల్సిందే. ఆలయ సంపద దోచుకోవలసిందే. కాని ఔరంగజేబు కన్నుపడ్డ ఆలయాలన్నీ ధ్వంసమయ్యాయి. ఒక్క ఆలయం తప్ప. అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్లే కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు. కాని మూడేళ్లు కష్టపడ్డ ఇటుక కూడా కదిలించలేకపోయాడు. అటువంటి అద్భుత కట్టడమైన కైలాస దేవాలయం ఎక్కడున్నదో తెలుసా? ఆలయం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీలో ఒకటి మన ఇండియాలోనే ఉంది. అదే కైలాస ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది ఈ ఆలయం. గుహ అంటే దేవాలయం బయటకు కనిపించదు, లోపలికి ఉంటుంది అని భావించవద్దు. కైలాస టెంపుల్ ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టిన కట్టడం కాదు. పూర్తిగా ఒక కొండను తొలచి ఆలయంగా నిర్మించారు. ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిచారు. కాని అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకుని రావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200 ఏళ్లు కావాలి. కాని కేవలం 18 ఏళ్లలో గుహను గుడిగా మలిచారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి. అంటే రోజులో 12 గంటలు పనిచేసిన 60 టన్నుల రాయిని, గంటలో 5 టన్నుల రాయిని తొలగించాలి. అది ఎలాబడితే అలా కాదు. ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో, అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి. ఈ ఆలయం క్రీశ 783లో పూర్తి చేసినట్లు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ కైలాస ఆలయం నిర్మాణం గురించి మరాఠీ ఇతిహాసంలో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతని భార్య శివుడిని ప్రార్థిస్తూ తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని చెప్పింది. అంతేకాదు, ఆలయ గోపురం చూసేవరకు తాను ఉపవాస దీక్షను చేపడతానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పడమే కాదు, ఆలయ నిర్మాణాన్ని కొండ కింది నుంచి కాకుండా పై భాగం నుంచి చెక్కుకుంటూ రమ్మనమని సూచించాడు. అలా ముందుగా ఆలయ గోపురం ముందుగా చెక్కి రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని స్థానికుల కథనం.